ధనాన్ని ఆకర్షించే ఒక లక్ష్మీ ముద్ర చెప్పబోతా ఉన్నా. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ఆ ముద్రతో పాటు శ్రీ మహాలక్ష్మి తల్లి యొక్క బీజ మంత్రాన్ని చెప్పబోతా ఉన్నా. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఈ ముద్ర ప్లస్ బీజ మంత్రం ప్లస్ మీ యొక్క సాధన యాడ్ ఆన్ అయితే మేజర్ మిరాకిల్స్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ముద్ర. అండ్ తెలుగులో స్పెసిఫిక్గా ఈ ముద్ర కొరకు ఎక్కడ డిస్కషన్ కూడా లేదు. వన్ ఆఫ్ ద సీక్రెట్ ముద్ర అని కూడా చెప్పొచ్చు, నిగూఢంగా దాగి ఉన్న ముద్ర అని కూడా చెప్పొచ్చు. మీ యొక్క సాధనకి ఈ ముద్ర యొక్క సాధన మీ మేనిఫెస్టేషన్కి తోడైతే మేజర్ రిజల్ట్స్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఒక కొత్త టాపిక్ ఈ వీడియోలో మాట్లాడిపోతా ఉన్నాం. ముద్రాసనం మనం బయట వింటూ ఉంటాం. అసలు ముద్రాస్ అంటే ఏంటి అంటే హ్యాండ్ గెస్చర్స్, చేతితో చేసే కొన్ని సింబల్స్ని సాంస్క్రిట్లో సీల్ ఆర్ సింబల్ అని అంటాము ముద్రాస్ని. అసలు ముద్రాస్కి అంత పవర్ ఉందా? ఎస్, సైన్స్ ప్రూవ్ చేసింది. ఏంటి అంటే బాడీలో ఉన్న ఎవ్రీ నెర్వ్ ఏదైతే ఉంటుందో నెర్వ్ యొక్క ఎండింగ్స్ ఫింగర్స్తో టచ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థమ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, అన్ని ఫింగర్స్ కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ థమ్ ఫింగర్ స్టమక్కి, స్లీన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇండెక్స్ ఫింగర్ కిడ్నీస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క ఆర్గాన్కి కనెక్షన్ ఉంటుంది. త్రూ ఆక్వా ప్రెజర్ హెల్త్ని హీల్ చేయొచ్చు. అది కాకుండా సాంస్క్రిట్లో సీల్ ఆర్ సింబల్ అని అంటాం. అండ్ మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి యూనివర్స్, విశ్వజ్ఞానం, విశ్వదర్శనం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, మీరు ఏదైతే యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారో మీ మేనిఫెస్టేషన్కి ముద్రాస్ యాడ్ అయితే, ముద్రాస్తో పాటు బీజ మంత్ర యాడ్ అయితే ఏదైనా ఆకర్షించవచ్చు. 8 to 9 డేస్లో మీరు రిజల్ట్ని చూసిస్తారు. 8 to 9 డేస్, స్పాన్ ఆఫ్ 9 డేస్లో మీరు రిజల్ట్ని చూస్తారు. అండ్ అప్కమింగ్ మనం చేయబోతున్న మేజర్ ఫిజికల్ ఆఫ్లైన్ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రాంలో బంచ్ ఆఫ్ ముద్రాస్ చెప్పబోతా ఉన్నా. ఆ ముద్రాస్ని మీరు యథావిధంగా ఫాలో అయితే, ప్రాక్టీస్ అంటే ఇక్కడ డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ, ఇట్ లీడ్స్ టు సక్సెస్. డిసిప్లైన్డ్గా ప్రతిరోజు చేయాలి. అసలు ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బాడీలో చాలా ఎనర్జీస్ ఉన్నాయి. మహాశివుడు చెప్పిన సీక్రెట్ 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్ని సింగిల్ స్ట్రైట్ లైన్లో ఛానలైజ్ అవుతూ అది డివైన్ ఎనర్జీకి కనెక్ట్ చేస్తుంది. అంటే దైవశక్తికి, విశ్వశక్తికి కనెక్ట్ చేయడానికి మన బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్ని సింగిల్ స్ట్రైట్ లైన్లో మమేకమైతూ తీసుకొని వెళ్ళే ప్రాసెస్లో ఆ ప్రాసెస్నే ముద్రాస్ చేస్తుంది. సో ముద్రాస్ ఆర్ వెరీ పవర్ఫుల్. చెప్తున్నాను కదా, యువర్ హ్యాండ్స్ ఆర్ పవర్ఫుల్ అండి. ఈ హ్యాండ్స్తో కొన్ని గెస్చర్స్, కొన్ని ముద్రాస్ని డైలీ బేసిస్లో డిసిప్లైన్డ్గా ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో ప్రాక్టీస్ చేయగలిగితే ఆ ముద్రకి ఒక మంత్ర యాడ్ చేసి ఈ ముద్ర ప్లస్ మంత్ర ప్లస్ మేనిఫెస్టేషన్ మేజర్ రిజల్ట్. మేక్ ఏ నోట్. మరి ఈరోజు ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ లక్ష్మీ ముద్రాని షేర్ చేసుకోబోతా ఉన్నాను. లక్ష్మీ ముద్రతో పాటు లక్ష్మీదేవికి తల్లికి రిలేటెడ్ కొన్ని బీజ మంత్రాస్ ఇస్తాను. నేను చెప్పే మంత్ర కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ మంత్రాన్ని మీరు వీలైతే నోట్ చేసుకోండి. అది మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. 100% రిజల్ట్ వస్తుంది. ఏంటి ఆ ముద్ర చెప్పే ముందు ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయా, పలానా టైంలో చేస్తే బెటరా అన్న డౌట్ 100% మీకు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 24/7 365 డేస్ మనం ఉన్నది విశ్వంతోనే. ఎవ్రీ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ మీ స్కెడ్యూల్ బట్టి చేసేటప్పుడు మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. క్లమ్జీగా హర్రీబర్రీగా చేసేది కాదు, ఇది కామ్నెస్తో చేసేది. ఎందుకంటే దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవడానికి ముద్ర, మంత్ర, మేనిఫెస్టేషన్ ఈ 3 హెల్ప్ అవుతుంది. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటి అంటే 3 to 6 AM దట్స్ ద గుడ్ టైం. అండ్ 10 to 11, 11:30 దట్స్ ద గుడ్ టైం. మార్నింగ్ 3 to 6 AM ఇన్ బిట్వీన్. నైట్ 10 to 11, 11:30. ఏ టైంలోనైనా చేయొచ్చు, బట్ ప్రశాంతంగా ఆ టైంలోనే ఉంటాం. ఐదర్ ఎర్లీ అవర్స్ ఆర్ లేట్ నైట్స్, అంతే. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేయొచ్చు, పలానా టైం అన్నది లేదు. బట్ ఎర్లీ అవర్స్ ఆర్ పవర్ఫుల్, లేట్ నైట్స్ ఆర్ పవర్ఫుల్. ఎందుకు? ప్రశాంతంగా ఉంటుంది, కాస్మిక్ ఫ్లో హెవీ ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా ఈ ముద్రాస్ చేసే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే
ఒక 21 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఎనర్జీస్ యాక్టివేట్ అయితే ప్రశాంతంగా కూర్చోండి. ఎనర్జీస్ యాక్టివేట్ అయితే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోగా ఒక 21 టైమ్స్ చేయండి. తరువాత సెకండ్ చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞత. భగవంతుడికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, మీ కన్న తల్లిదండ్రులకి, మీ ఇంటి పెద్దలకి, మీ ఇంటి ఎలువేలుపుకి, మీ గృహదైవానికి, కులదైవానికి, మీ గురువులకి మనస వాచ కర్మన కృతజ్ఞతలు మీరు చేయాలి. దట్స్ ద పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ముద్రాస్లోకి వెళ్ళాలి. నేను మీకు చూపిస్తాను, ఇలా మీరు ఫాలో అవ్వండి. ఒక 2 చేతులతో చేయాల్సింది, చేశాక ఇలా క్రాస్ పెట్టాలి. నేను మీకు చెప్తాను, అలానే మీరు చేయాలి. ముందు కాన్సన్ట్రేట్ చేయండి. ఏం చేస్తారంటే లిటిల్ ఫింగర్ అండ్ ఈ 2 ఫింగర్స్ మధ్యలో బొటల్ వేల్ని పెట్టి లాక్ చేయాలి. ఇట్లా మీరు ఒకసారి చూడండి. లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఈ 2 ఫింగర్స్కి మధ్యలో ఈ బొటల్ వేల్ని పెట్టి ఇలా లాక్ చేయండి. సింపుల్. థమ్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ లిటిల్ ఫింగర్కి ఈ ఫింగర్కి మధ్యలో లాక్ అవ్వాలి. అలా చూడండి, ఇలా లాక్ అవ్వాలి. సింపుల్. లాక్ అయ్యాక ఇలా వస్తుంది. ఇది ఇలా క్రాస్ చేస్తారు. సింపుల్. లిటిల్ ఫింగర్కి ఈ ఫింగర్కి మధ్యలో థమ్ ఫింగర్ పెడతారు. ఇలా పెట్టాక ఇది ఇలా క్రాస్ చేస్తారు. సింపుల్. ఇలా క్రాస్ అయ్యాక ఇలా పెడతారు. సింపుల్, అంతే. దీనిని మనం లక్ష్మీ ముద్ర అంటాం. ట్రై టు అండర్స్టాండ్. ఇందులో పెద్ద కష్టమైన పని లేదు. ఈ 2 ఫింగర్స్ మధ్యలో థమ్ ఫింగర్ పెట్టి లాక్ చేస్తాం. ఇట్లా సింపుల్. ఇలా లాక్ చేస్తాం. ఇలా లాక్ చేశాక ఇలా క్రాస్ చేస్తాం. సింపుల్. ఇలా లాక్ చేశాక క్రాస్ చేస్తాం. అండ్ దెన్ ఇలా క్రాస్లో పెట్టండి. దీనిని మనం లక్ష్మీ ముద్ర అంటాం. ఇలా పెట్టాక, ఇలా క్రాస్ చేసి పెట్టాక మీ బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. ఎందుకంటే శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. 112 ఎనర్జీ సెంటర్స్లో మెయిన్ చక్రాస్ 7 చక్రాస్ ఉన్నాయి. అది కూడా మీ స్పైనల్ కార్డ్ చుట్టూ, త్రూ అవుట్ యువర్ స్పైనల్ కార్డ్ బ్యాక్ బోన్ ఉంటుంది. కాబట్టి యువర్ బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. ఈ విధంగా మీరు క్రాస్ చేసి శ్రీ మహాలక్ష్మి యొక్క బీజ మంత్రాసు 11 టైమ్స్ ఉచ్చరించండి. 11 టైమ్స్. మేజర్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః అదొక బీజ మంత్రము. లేదా శ్రీ యంత్రాకి రిలేటెడ్, లక్ష్మీదేవికి రిలేటెడ్ ఇంకొక బీజ మంత్రం ఉంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః ఆ బీజ మంత్రము. ఈ ముద్రతో పాటు 11 టైమ్స్ మీరు ఉచ్చరించి, ఐస్ క్లోజ్ చేసుకుంటూ ఉచ్చరించి మీ పైనుండి ధనవర్షం, కనకవర్షం కురుస్తుందని మీరు గ్రహించాలి. మీ పైనుండి ధనవర్షం, కనకవర్షం కురుస్తుందని మీరు గ్రహించాలి. మళ్ళీ అప్పులు ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, రెంట్లు కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయాలి, ఇలాంటి ల్యాకింగ్ దాని కొరకు ఆలోచించదు. నేను మహారాజుని, మహారాణుని, ఓకే, నేను సంపూర్ణత్వమైన జీవితాన్ని గడుపుతున్నాను, ఐఎమ్ లివింగ్ ఎ లావిష్ అబండెంట్ లైఫ్, అలాంటి మైండ్ సెట్తో మీరు ఈ ముద్రాస్ని పెట్టి ఆ లక్ష్మీ మంత్రాన్ని 11 టైమ్స్ ఉచ్చరించి, ఆ టైంలో మీ ఐస్ క్లోజ్లో ఉండాలి. వీలైతే మీరు ఆ టైంలో మెడిటేషన్ మ్యూజిక్ కూడా లైట్గా పెట్టుకోవచ్చు. అండ్ మీ ఆలోచన ఎలా ఉండాలంటే పైనుండి కనకవర్షం కురుస్తుంది అన్నది మీరు గ్రహించాలి. ఇది మీరు ఎవ్రీడే ఎర్లీ అవర్స్ ఆర్ లేట్ నైట్స్ ఆఫ్టర్ వేకింగ్ అప్, ఫ్రెష్ అయ్యాక లేదా బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు చేయగలిగితే, మార్క్ మై వర్డ్, స్పాన్ ఆఫ్ 9 days రిజల్ట్స్ని చూసేస్తారు. అంటే గాలిలో డబ్బు వచ్చి రాదు. ట్రై టు అండర్స్టాండ్. 21వ శతాబ్దంలో ఉన్నాము, కలియుగంలో ఉన్నాం, మనం కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్. మన పని మనం చేయాలి. కానీ ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబిలిటీ చేసేదే దైవశక్తి. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబిలిటీ చేసేదే విశ్వశక్తి. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, విశ్వం యొక్క అనుగ్రహం ఉండాలి, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. ఈ మూడిటితో పాటు ప్రకృతి, మదర్ నేచర్, పంచభూతాలు మీకు సహకరించాలి. అప్పుడే సక్సెస్. ఎప్పుడైతే ముద్రాస్ చేస్తారో ఈ సీల్, దీన్ని మనం సీల్ అంటాం. ఎప్పుడైతే ఈ సీల్ ఏర్పడుతుందో మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఎందుకు? ఎప్పుడైతే మీరు ముద్రాస్ చేస్తూ, మంత్రాస్ ఉపదేశిస్తూ మేనిఫెస్టేషన్ చేస్తారో బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం సింగిల్ స్ట్రైట్ లైన్లో ఛానలైజ్ అవుతుంది. సింగిల్ స్ట్రైట్ లైన్లోకి వచ్చి ఆ ఎనర్జీ మొత్తం డివైన్ ఎనర్జీతో మమేకం అవడానికి ఫైట్ చేస్తారు. వన్స్ ఆ డివైన్ ఎనర్జీతో మమేకం అయ్యాక అన్నీ బ్లెస్సింగే, అంతా బ్లెస్సింగే. అడ్డంకులు ఎగిరిపోతాయి, అవరోధాలు ఎగిరిపోతాయి, బ్లాకేజెస్ వెళ్ళిపోతాయి, అబ్స్టెకల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి, ఆపర్చునిటీస్ మీ ముందుకు వస్తాయి. అవేర్నెస్తో ఉండి, ఎరుకుతో ఉండి, ఓపెన్ మైండ్తో ఉండి ఆపర్చునిటీస్ని పిక్ చేసుకోవాలి. మార్క్ మై వర్డ్స్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ముద్ర లక్ష్మీ ముద్ర. ముద్ర పెట్టి మంత్ర, సాంస్క్రిట్ నుంచి డిరైవ్ చేసిన వర్డ్ మానస్ అంటే మైండ్, త్రయ అంటే ఫ్రీ ఫ్రమ్. మానస్లో మన్, త్రయాలో త్ర తీసి జోడిస్తే మంత్ర. అంటే మైండ్ని ఫ్రీ చేసేదే మంత్ర అని.
కంప్లీట్ ఫోకస్ డబ్బు ఆకర్షణ మీదకి వెళ్ళిపోతుంది, ధనాకర్షణ మీదకి వెళ్ళిపోతుంది. ఇది మీరు చేయండి, పవర్ఫుల్ రిజల్ట్ చెప్తున్నాను కదా. ఫెంటాస్టిక్ రిజల్ట్. స్పాన్ ఆఫ్ 9 days మీ ఎనర్జీస్ మారిపోతాయి, ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి, ఫినాన్షియల్ స్టేటస్ మారిపోతుంది. స్పాన్ ఆఫ్ 9 days. దానికి మీరు కర్మయోగులుగా మీరు యాక్షన్ చేయాలి, పని చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఒక పవర్ఫుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, భగవంతుడి ఆశీర్వాదము, పంచభూతాల యొక్క అనుగ్రహం విశ్వం ఆజ్ఞాపించింది. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఒక మేజర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి నాంది పలికారు. లిటరల్లీ విశ్వం ఆజ్ఞాపించిందని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. విశ్వం ఆజ్ఞాపించిందని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. మేజర్ స్టఫ్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. యాక్చువల్లీ February 23rd అని డేట్ ఇవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ అన్అవాయిడబుల్ రీజన్స్ ద్వారా ప్రోగ్రామ్ ఒక 10 days పోస్ట్పోన్ అయింది. అగైన్ డేట్ ఇస్తున్నాను, March 2nd ఆదివారం మన హైదరాబాద్లో ఒక మేజర్ లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్, మనీ మేనిఫెస్టేషన్కి సంబంధించి, జాబ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం, కెరియర్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం, బిజినెస్ గ్రోత్ కొరకు మేనిఫెస్టేషన్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం, ముఖ్యంగా ధనాకర్షణ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్స్ లైవ్లో చేయించబోతా ఉన్నాం. ఒక 10 to 15 minutes 100% అన్కాన్షియస్ అవ్వడమే కాకుండా తెలియకుండా మీ ఐస్ నుంచి టీయర్స్ బయటకు వస్తాయి. ఆ విధంగా విశ్వం మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెడిటేషన్ టెక్నిక్స్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వబోతా ఉన్నారు. ఒకటి మాత్రం చెప్పగలను, మీ శరీరంలో ఇప్పటి వరకు మీ సోల్లో, మీ అంతరాత్మ, మీ ఇన్నర్ కాన్షియస్నెస్, మీ డివైన్ కాన్షియస్నెస్, మీ ఆత్మలో కొన్ని ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. భయం కావచ్చు, ఆవేదన కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఈగో కావచ్చు, జెలస్ కావచ్చు, నెగటివిటీ కావచ్చు. మీరు ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్లకుండా ఆపే ప్రతి అంశము కూడా నెగిటివ్ ఎమోషనే. అది మీలోనే కాకుండా మీ సోల్లో కూడా దాగి ఉంది. అవన్నీ కూడా రోజు బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. దైవం వచ్చి మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది. 3 దేవతలు, అనంత బ్రహ్మాండం కలిసి వచ్చి మనందరినీ బ్లెస్ చేయబోతా ఉంది. అండ్ మేజర్ డివైన్ క్లెన్జింగ్, ఆరా క్లెన్జింగ్, నిగూఢంగా దాగి ఉన్న, ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు కని విని ఎరుగుని విశ్వజ్ఞానాన్ని అందివ్వబోతా ఉన్నా. రాసి పెట్టుకోండి, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్. వచ్చే మాట ఇచ్చానంటే పని అయిపోయిందని అర్థం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అబౌట్ మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, మేజర్ స్టఫ్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, ఫ్రమ్ ఒరిస్సా, ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ కర్ణాటక, ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఆ స్లాట్స్ మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము అన్న ముఖ్య ఉద్దేశంతోనే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే లైవ్లో చాలా ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ థియరిటికల్, ప్రాక్టికల్గా ఉండబోతుంది. బట్ వెళ్ళేటప్పుడు కాళ్ళ రెగరేసుకొని బయటకు వెళ్తారు, దట్స్ ఫర్ ష్యూర్. చిరునవ్వుతో బయటకు వెళ్తారు, ఛాతీ ముందు పెట్టుకొని బయటకు వెళ్తారు. 100% నాకు యూనివర్స్ సహకరిస్తుంది, పంచభూతాలు నాకు సహకరిస్తుంది, నాకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి, విశ్వశక్తి అన్న నమ్మకంతో కాళ్ళ రెగరేసుకొని బయటకు వెళ్తారు. దాట్స్ ఫర్ ష్యూర్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అందరూ ఆహ్వానితులే, ఫ్యామిలీస్తో అటెండ్ అవ్వండి. వీలైనంత మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు ఇంట్లోకి వెళ్ళాలి. మేనిఫెస్టేషన్, విశ్వజ్ఞానం, విశ్వదర్శనం అలా వెళితేనే, అలాంటి రివల్యూషన్, అలాంటి విప్లవం ఏర్పడితేనే డబ్బు కొరకు మనం పరిగెట్టడం అనేది ఆగుతుంది. డబ్బు కొరకు మనం పరిగెట్టిన ప్రతిసారి డబ్బు మనకంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. డోంట్ చేస్ ద మనీ, అట్రాక్ట్ ద మనీ, మేనిఫెస్ట్ ద మనీ. డోంట్ చేస్ ద సక్సెస్, అట్రాక్ట్ ద సక్సెస్, మేనిఫెస్ట్ ద సక్సెస్. మనీ మేనిఫెస్టేషన్ గురించి మనం రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. వెరీ సూన్ కలుద్దాం. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర, మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.